మనం నడిచేటప్పుడు మసిల్ స్ట్రాంగ్ ఉంటేనే మన జాయింట్స్ ప్రొటెక్ట్ అవుతాయి. మీరు చూసుంటారు ఫుట్బాలర్స్ పైనుంచి కిందికి పడతారు వితౌట్ ఇంజరీస్, బికాస్ ఎందుకంటే వాళ్ళు మొత్తం లోడ్ అంతా మసిల్స్ మీద తీసుకుంటారు. అదే పర్సన్స్ అంత నార్మల్ పర్సన్ అంత నుంచి పడ్డారనుకోండి ఎముకలు విరుగుతాయి, బికాస్ లోడ్ అంతా బోన్స్ మీద జాయింట్స్ మీద పడతాయి. సో మనం మసిల్ స్ట్రాంగ్ ఉండాలి, రెగ్యులర్ యాక్టివిటీ, అండ్ కొన్ని వేరియస్ రీజన్స్ వల్ల అంటే సన్ ఎక్స్పోజర్ లేకపోవడం, విటమిన్ డి డెఫిషియన్సీ, కాల్షియం డెఫిషియన్సీ, ప్రాపర్ న్యూట్రిషన్ తీసుకోకపోవడం వల్ల, తర్వాత లేట్ నైట్ వర్కింగ్ అవర్స్, ప్రాపర్ రెస్ట్ లేకపోవడం వల్ల ఆ హెల్దీ న్యూట్రియంట్స్ రాకపోవడం వల్ల ఏమవుతుందని జాయింట్ డ్యామేజ్ అవుతుంది. జాయింట్ కూడా ఎలా అంటే మనం రెగ్యులర్గా డే టు డే కొంత డ్యామేజ్ అవుతూ ఉంటుంది. నార్మల్ పర్సన్స్ ఆ జాయింట్ను రిపేర్ చేయగలుగుతారు. ఎవరికైతే ఆస్టియోఆర్థరైటిస్ వస్తుందో వాళ్ళలో ఈ రిపేర్ మెకానిజము ఫెయిల్ అవుతుంది. సో ఆస్టియోఆర్థరైటిస్ ఏమంటే ఇట్స్ అ ఫెయిల్యూర్ ఆఫ్ రిపేర్ మెకానిజం విచ్ ఈజ్ అన్నోన్. ఎందుకు వస్తుందో ఎవరికి తెలియదు, కానీ దట్స్ ది పాథాలజీ అన్నమాట. దాన్ని రెక్టిఫై చేయొచ్చు సార్ ఆ ఫెయిల్యూర్ అంటే ఎంతో రీసెర్చ్ చేస్తూ ఉన్నారు, రియల్ కాజ్ తెలియదు, కానీ వేరియస్ మీన్స్ ఆఫ్ అంటే ఎక్సర్సైజు, ఫిజియోథెరపీ, డైట్, కొన్ని మెడిసిన్స్ వల్ల స్లో డౌన్ చేయడానికి పాసిబిలిటీ ఉంది.